హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. జనరల్గా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఒక 15 నుంచి 50 వరకు కాదండి, అట్లీస్ట్ ఒక 20 టేబుల్స్, ఒక 18 టేబుల్ చెప్పాలన్నా కానీ, జనరల్ ఆర్డర్లో చెప్పాలన్నా కానీ కష్టమైపోతుంది నవ్య డేస్. బట్ మన హైదరాబాద్ కోంపల్లి నుంచి శివాజీ 50 టేబుల్స్ నుంచి 1 వరకు రివర్స్లో 8 మినిట్స్లోనే, అంటే రివర్స్లో 8 మినిట్స్లోనే 50 టేబుల్ నుంచి 1 వరకు చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరుని నోట్ చేసుకున్నాడు. నిజంగా హౌ గ్రేట్ అండి. అండ్ శివాజీ ఏజ్ జస్ట్ 12 ఇయర్స్, 7th క్లాస్ చదువుతున్నాడు. నిజంగా ఎంత గ్రేట్ అచీవ్మెంట్. దట్టు మన హైదరాబాద్ అబ్బాయి కాడు. నిజంగా మనకు కూడా ప్రౌడ్ ఉంది. అండ్ ఇప్పుడు శివాజీ మన స్టూడియోలో ఉన్నాడు. అసలు తన సక్సెస్ సీక్రెట్ ఏంటి, ఇంత చిన్న ఏజ్లో ఇంత అచీవ్మెంట్ ఎలా పాసిబుల్ అయింది అనేది శివాజీతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ శివాజీ, హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సో ఎలా ఉంది ఆ సక్సెస్ని, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగానే ఉంది. బాగుందా? సో అంటే ఎంత ఇప్పుడు ఏజ్ 12ఏనా? 12. 12. ఏం చదువుకుంటున్నావు? 7th. సెవెంత్ క్లాస్. ఓకే. సో 50 టేబుల్స్ నుంచి 1 వరకు, దట్టు రివర్స్ 8 మినిట్స్లోనే. నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేసుంటావు బిహైండ్ దట్, ఇంత ఇంత మంచి సక్సెస్కి, అంటే ఇంత హార్డ్ వర్క్ చేసుంటావు. సో అసలు డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి నీవి? అంటే స్కూల్కి వెళ్తా రెగ్యులర్గా. వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తా, ఆడుకుంటా, చెస్ ఆడడం వంటి అలా చేస్తా. హాబీస్ అంటే చెస్ ఆడుతుంటావా? ఆ. ఓకే. సో ఎక్స్పెషల్లీ ఇది టేబుల్స్ లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినావు? అంటే 3rd క్లాస్ అట్లా. 3rd క్లాస్. సో అంటే ఎలాగ ఎట్ ఏ టైం 50 టేబుల్స్ వరకు నేర్చేసుకున్నావా, లేకపోతే బ్రేక్ ఇచ్చి? ఫస్ట్ 30 టేబుల్స్ నేర్చుకున్నా. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇంకా 20 టేబుల్స్ నేర్చుకున్నా. ఓకే. అలా 50 టేబుల్స్ కావాలి. 50 టేబుల్స్ రివర్స్లో చెప్పేస్తావు, ఆ. ఎక్కడ మిస్ అవ్వకుండా. అంటే నీకు ఎంత మెమరీ పవర్ ఉంటుంది. అంటే గుర్తుంటుంది. గుర్తుంటాయి. ఓకే. అంటే రోజు రెగ్యులర్గా ఏమైనా అంటే మళ్ళీ రిపీట్ చేసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తుంటావా? ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తుంటావు, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటావు. ఓకే, గ్రేట్. అంటే ఇప్పుడు అంటే ఇలా టేబుల్స్ని రివర్స్ చెప్పడం, ఇలాంటి రికార్డ్ ఇంతకు ముందు ఉందా, లేకపోతే నువ్వే క్రియేట్ చేసుకున్నావా? ఇంతకు ముందు లేదు, నేను చేసిన. ఓకే, నువ్వే రికార్డ్ బద్దలు కొట్టేసినావు అయితే. గ్రేట్. అండ్ సజ్జనార్ గారు కూడా అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని. సో ఏమన్నారు ఆయన, ఏం మాట్లాడారు మీతో? ఆయన గ్రేట్ టాలెంట్ అన్నారు. పెద్దగా ఏమవుతావు అంటే ఆర్మీ అని చెప్పిన. విచ్ ఫీల్డ్ అంటే ఎయిర్ ఫోర్స్ అన్నా. ఓకే, ఆర్మీ మంచి ఫీల్డ్నే సెలెక్ట్ చేసుకున్నావు చిన్నప్పటి నుంచే. గ్రేట్. సో ఏంటి అంటే సక్సెస్కి రీజన్ ఏంటి? మీ ఫ్యామిలీ అంటే ఫాదర్ మదర్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు నీకు? అంటే ఫస్ట్ ఫాదర్ మోటివేట్ చేశారు చెప్పడానికి. నేను అలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే మనకైనా ఉండాలి, లేకపోతే మన పేరెంట్స్ అయినా ఎస్ నువ్వు ఇందులో పర్ఫెక్ట్గా ఉంటావు, నువ్వు ఇది నేర్చుకో అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. సో అసలు ఫస్ట్ ఈ థాట్ అనేది నీకే వచ్చిందా, ఇలా రివర్స్లో మనం టేబుల్స్ నేర్చుకుందాము అనేది నీకే వచ్చిందా, లేకపోతే మీ పేరెంట్స్ గైడ్ చేయడం జరిగిందా, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా? పేరెంట్స్కి వచ్చింది. ఎవరు చెప్పారు? మా ఫాదర్. ఫాదర్ చెప్పారా రివర్స్లో నేర్చుకో అని? కానీ చాలా యూనిక్ థింగ్ కదా. జనరల్గా మనం టేబుల్స్ అంటే స్ట్రైట్గా నేర్చుకుంటుంటాం, 1 2 ఇలా నేర్చుకుంటాం. బట్ ఎక్కడ 50 49 48 ఇలా అసలు అట్లీస్ట్ ఆ నెంబర్స్ రివర్స్ చెప్పడమే చాలా మందికి రాదు. బట్ నువ్వు టేబుల్స్ని రివర్స్ చెప్పినవంటే నిజంగా గ్రేట్. ఒక ఎన్నిసార్లు రిపీట్ చేసి ఉంటావు ఈ 2-3 ఇయర్స్లో? అంటే చేద్దాం అన్నప్పుడు ఒక 10-15 డేస్ ప్రాక్టీస్ చేసిన. అంటే గుర్తుండిపోయింది. వీడియో తీసి వాళ్ళకి పంపించేస్తే రికార్డ్, ఇంటర్నేషనల్ రికార్డులో వచ్చిన పేరు. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగిందంటే ఫస్ట్ నువ్వు చెప్పడం జరిగింది, ఆ వీడియోని పంపించారు. ఓకే, గ్రేట్. సో ఎక్కడ మీరు ఉండేది, ఎక్కడ? కొంపల్లి, హైదరాబాద్, మేడ్చల్ సైడ్. ఎక్కడ, ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? సాధువాసన ఇంటర్నేషనల్ స్కూల్. ఇప్పుడు 7th స్టాండర్డ్ కదా. ఎలా ఉంది ఎడ్యుకేషన్, ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్లో ఉన్నావు? అంటే 90+. 90+. సో ఇన్ జనరల్గా హాబీస్ అంటే ఏం చేస్తుంటావు? హాబీస్ అంటే క్రికెట్ ఆడడం, బుక్ రీడింగ్ చేస్తానంటే. క్రికెట్ ఆడడం, బుక్ రీడింగ్. సో మెయిన్ ఫోకస్ అంతా ఇదే, టేబుల్సే మెయిన్ ఫోకస్. అంటే ఓన్లీ రికార్డ్ అప్పుడు.
ఓకే. అప్పుడు తర్వాత అంటే అసలు మెయిన్ ఏమేంటి? అకాడమిక్స్ అట్లా. అకాడమిక్స్. సో అకాడమిక్స్ కవర్ చేస్తున్నావు, చెస్ కవర్ చేస్తున్నావు, నెక్స్ట్ టేబుల్స్, క్రికెట్. ఏం టైం నీకేమైనా 48 అవర్స్ ఉందా? అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ? టేబుల్స్ ఓన్లీ కొన్ని రోజులు చదువుకుంటా అంటే గుర్తుండిపోతుంది తొందరగా. అవి అయిపోయినాయి. ఓన్లీ చెస్ రోజు రోజు ఆడుతా కొంచెం సేపు. ఇంకా స్కూల్ వెళ్ళొస్తా, హోంవర్క్ చేస్తా అంతే. ఓకే. సో నేను ఒక టేబుల్ అడుగుతా, చెప్తావా? మరి నేను టైం పెట్టనా? యాక్చువల్లీ నీకు 50 టేబుల్స్ 8 మినిట్స్ పట్టింది కదా. సో ఇప్పుడు అంటే నువ్వు 8 మినిట్స్ లో 50 టేబుల్స్ రివర్స్ లో చెప్పేస్తావు కదా. సో ఇప్పుడు ఒక 3 టేబుల్స్ చెప్తావా? చెప్తా. ఓకే. సో ఒక 24 టేబుల్ చెప్తావా రివర్స్ లో? నేను టైం పెడతాను. ఓకే. యా, స్టార్ట్. 240, 216, 292, 207, 168, 206, 144, 120, 296, 272, 248, 204. ఓ మై గాడ్, జస్ట్ 8 సెకండ్స్. అంటే నేను స్టార్ట్ చేశాక ఆల్రెడీ జస్ట్ 8 సెకండ్స్ లోనే చెప్పేసినావు. గ్రేట్. సో ఇంకా 49 చెప్తావా? చెప్తా. యా. 490, 490, 490, 492, 473, 473, 474, 495, 245, 196, 193, 147, 198, 199. ఓ మై గాడ్. 33, 33, 380, 33, 200, 33, 264, 33, 181, 33, 6, 198, 33, 164, 33, 182, 33, 99, 33, 60, 31, 33. నీ గ్రేట్ టాలెంట్ ఏంటో చెప్పనా? ఫస్ట్ది నువ్వు రివర్స్లో టేబుల్స్ చెప్పడం, సెకండ్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఒక టేబుల్ని కంప్లీట్ చేయడం. డబుల్ టాలెంట్ ఉంది యాక్చువల్లీ నీ దగ్గర. గ్రేట్. అయితే ఇన్ జనరల్గా ఇలాంటివి వాల్యూస్ చెప్తుంటారు. ఇప్పుడు 18x10 అంటేనో లేకపోతే 18x6 అంటేనో వాల్యూ చెప్తుంటారు. టక అడిగితే వాల్యూ చెప్పేస్తుంటారు. బట్ ఇట్లా ఈక్వేషన్ పరంగా ఇంతవరకు అయితే ఎవ్వరూ అసలు స్టార్ట్ కూడా చేయలేదు, ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే చాలా హార్డ్ థింగ్ అది. బట్ నువ్వు ట్రై చేసావు, ఇప్పుడు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని అచీవ్ చేసావు. సో ఏంటి ఈ జర్నీ ఏంటి? అంటే నేను టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి రీజన్, నేను టేబుల్ చదివినప్పుడు నా బ్రెయిన్ లో విజువలైజ్ చేసుకుంటావు, మొత్తం గుర్తుండిపోతుంది. అలా నాకు గుర్తుండి చెప్పేస్తా. అంటే నువ్వు రాసుకోవడమే రివర్స్ లో రాసుకుంటూ ఉంటావా టేబుల్స్ అనేవి? స్ట్రైట్ రాసుకుంటావు, దాన్ని రివర్స్. ఓ, అయితే ఈ ట్రిక్ కూడా నువ్వు యూజ్ చేయలేదు. రాసుకోవడం మట్టుకి 18 1 18 ఇలాగే రాసుకుంటావు, బట్ చదవడం మట్టుకి రివర్స్ లో చదువుతున్నావు. గ్రేట్. ఎస్. సో ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే డైలీ యాక్టివిటీస్ చెప్పు. మరి హాలిడేస్ టైంలో ఏం చేస్తుంటావు? హాలిడేస్ టైంలో డ్రాయింగ్స్ లాంటివి చేస్తుంటావు. ఓకే. ఇంకా ఆడుకోవడం అంతే. ఓకే. ఎస్. సో అంటే నీకు పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా ఇలా నేర్చుకోవడంలో? ఒక్కడివే నేర్చుకుంటూ ఉండేవాడివా? ఒక్కడివే. సపోర్ట్ ఎవరు అంటే నేర్పించడంలో సపోర్ట్ ఎవరైనా చేసేవాళ్ళ? సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్. సో స్కూల్ ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? స్కూల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? స్కూల్కి ఇంకా తెలియదు అనుకుంటా. ఇంకా తెలీదా? ఇంకా తెలీదు. బట్ నిజంగా ఫస్ట్ మీ ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు. అండ్ మన హైదరాబాద్ అబ్బాయి నుండి కాబట్టి హైదరాబాద్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఆబ్వియస్లీ మీ స్కూల్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు తెలిస్తే. ఎస్ కదా? మీ ఫ్రెండ్స్కి చెప్పావా మరి? చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. సో ఆల్రెడీ నువ్వు అనుకున్న ఎయిమ్ అయితే అచీవ్ అయిపోయావు. రికార్డ్ కొట్టేసావు, బ్రేక్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కెరియర్ ప్లాన్లో ఏముంది? నెక్స్ట్ ఇంకా అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తా. అంతే, అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తావు. రైట్. ఇప్పుడు 8th స్టాండర్డ్లోకి వస్తున్నావా? 6th నుంచి 7th అయిపోయింది. 6th నుంచి 7th 6th to 7th. శివాజీ, మరి నువ్వు ఇంత గొప్ప అచీవ్మెంట్ని సక్సెస్ చేసావు కదా, ఒక్కసారి నువ్వు ఏదైతే రికార్డ్ని బ్రేక్ చేసావు ఆ రికార్డ్ గురించి మళ్ళీ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం చెప్తావా? నేను చేసిన రికార్డ్ ఎవరు చేయలేదు. అంటే రికార్డ్ అందరు టేబుల్స్ నార్మల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ 50x1 50 అంటే వాళ్ళు ఓన్లీ 50 వాల్యూస్ చెప్తారు. నేను వాల్యూస్ కాకుండా మొత్తం చెప్పిన. ఫార్వర్డ్ లో చెప్పినారు వాళ్ళు 1 to 100 అలా ఓన్లీ వాల్యూస్. ఓకే. నేను మొత్తం చెప్పిన. ఓకే. బట్ వాళ్ళు వాల్యూస్ వాళ్ళకి ఎలా పాసిబుల్ అయ్యేది అంటే? వాళ్ళు అబాకస్ నేర్చుకుంటారు, దాంట్లో అడిషన్ చేసుకుంటా చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నువ్వు మరి? నేను అంటే విజువలైజ్ చేస్తాను అంతే. విజువలైజ్. సో నీకు అబాకస్ తో సంబంధం లేదు, జస్ట్ నువ్వు ఆ వర్డ్స్ ని ఈక్వేషన్స్ అన్ని గుర్తు పెట్టుకుంటావు. మెమరీ పవర్ అది, అంతే కదా? సో ఇందులో ట్రిక్స్ అయితే ఏముండవు, జస్ట్ మనం నేర్చుకున్నది మెమరీ పవర్ గుర్తు పెట్టుకొని చెప్పడం, అంతే కదా?
అంతే. యెస్. సో ఫస్ట్ నువ్వు నేర్చుకునే టైంలో ఫస్ట్ నువ్వు రివర్స్ చెప్పినప్పుడు నీకు టైం ఎంత పట్టింది? ఫస్ట్ 15 మినిట్స్ 12 మినిట్స్ అట్లా. 12 మినిట్స్ పట్టింది. దాన్ని మళ్ళీ 8 మినిట్స్‌కి తీసుకురావడానికి నీకు ఎన్ని టైమ్స్ నువ్వు రివైజ్ చేసుకున్నావు? ఎంత టైం పట్టింది? 10 డేస్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హుహు. 12 నుంచి 10, 10 నుంచి 9 అట్లా 8 వచ్చేసింది. 8 వచ్చేసింది. సో అంటే ఏంటి 12 నుంచి 10, 10 to 8. ఎప్పుడన్నా తర్వాత నువ్వు ఎప్పుడైతే రికార్డ్ అచీవ్ చేసావో, తర్వాత నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? 8ని మళ్ళీ క్రాక్ చేద్దామని, నీ రికార్డ్‌ని నువ్వు క్రాక్ చేసుకుందామని ఎప్పుడైనా ట్రై చేసావా? ట్రై చేయాలి ట్రై చేయలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా ట్రై చేద్దాం, దాన్ని 6 వరకు తీసుకొద్దాము అని? అనిపిస్తుంది. అనిపిస్తుందా? వావ్! అంటే డెఫినెట్‌లీ నీకు అది పాసిబుల్ అవుతది. ఆల్రెడీ నీకు మెమరీలో ఉంది. టేబుల్స్ అనేవి మెమరీలో ఉన్నాయి. సో దాన్ని ఆల్రెడీ 8 వరకు తీసుకొచ్చినావంటే 12-8 అంటే నిజంగా గ్రేట్. అసలు నువ్వు చెప్తుంటే హార్ట్ అంటే మెస్మరైజ్ అయిపోతున్నాం మేము. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు అనేది అసలు అది ఆశ్చర్యంగా ఉంది. సో 50 నుంచి ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నావా టేబుల్స్ మరి? ఆహా! అంటే ఇంకా హార్డ్ అయితది. ఇంకా హార్డ్ అవుతది. అంటే టైమ్ లిమిట్ పెట్టుకొని, పెంచుకొని చెప్పడం కుదరదా? కుదురుతది. కుదురుతది. ఇప్పుడు 8 మినిట్స్‌లో నువ్వు 50 చెప్పావు గదా! సో దాన్ని 10 మినిట్స్‌లో 70 టేబుల్స్ అలా పాసిబుల్ అవ్వదా? అవుతది. అవుతది. సో నెక్స్ట్ నీ రికార్డ్‌ని నువ్వు బ్రేక్ చేసుకుందాం అనుకుంటున్నావు అయితే. ఆ! డెఫినెట్‌లీ. అండ్ చెస్ ఎలా ఉంది? చెస్ కూడా ఇప్పుడు చాంపియన్స్ చాలా మంది మన ఇండియా లెవెల్‌లో చాలా మంది చెస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి నెక్స్ట్ చెస్ మీద కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉందా శివాజీ? టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటా. టోర్నమెంట్స్ ఆడుతున్నావు. ఆ! ఓకే. స్టేట్ లెవెల్ అలా. స్టేట్ లెవెల్ ఎళ్ళావా? స్టేట్ లెవెల్‌కెళ్ళావా? ఆ! ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? స్టేట్ లెవెల్ బాగుంది. ఎక్స్‌పీరియన్స్ బావుందా? అంటే మా ఫ్రెండ్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. హుహు. అది ఓన్లీ సౌత్ సైడ్ టోర్నమెంట్. సౌత్ సౌత్ స్టేట్స్ టోర్నమెంట్. ఓకే. అండ్ నీకున్న గాడ్ గ్రేస్ ఏంటంటే నీకు ఆల్రెడీ మెమరీ పవర్ స్ట్రాంగ్‌గా ఉంది. సో నీకు చెస్ అనేది గట్టి స్ట్రాంగ్ థింగ్. అంటే మంచి హెల్ప్ అవుతది నీకు చెస్ కూడా కదా! ఆ! యెస్. రైట్. అంటే నెక్స్ట్ శివాజీ చెస్‌లో కూడా రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఆ! యెస్. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫాదర్? ఎందుకంటే నీకు మెయిన్ పిల్లర్ కదా మీ ఫాదరే. ఆ! సో మీ ఫాదర్ గురించి ఫ్యూ వర్డ్స్ అంటే ఏం చెప్తావు? అంటే నాకసలు టేబుల్స్ రికార్డ్ ఐడియా కూడా లేదు. హ్మ్. అప్పుడు నాకు రికార్డ్ అంటే కూడా ఏంటో తెలీదు. మా ఫాదర్ మోటివేట్ చేసి చెప్పమన్నారు. హుహు. నేను ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తే వచ్చింది రికార్డ్. శివాజీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నీలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ కి అంటే నీ ఏజ్ పీపుల్ వాళ్ళ పిల్లలకి అయినా కానీ ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తావు? టాలెంట్ నాకే కాదు అందరికి ఉంది. హ్మ్. కానీ వాళ్ళు బయటకు తీయరు. వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రానిది మా తమ్ముడికి వస్తుంది. మా తమ్ముడు రానిది నాకు వస్తుంది. హుహు. అలా అందరికీ ఒక టాలెంట్ ఉంది. ఓకే. యెస్. అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ టాలెంట్ ఉంటది. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్‌గా గుర్తించుకోవాలి అని అంటావు. అంతే ఆ! కదా! ఇప్పుడు నువ్వు అచీవ్ చేసింది మీ బ్రదర్ అచీవ్ చేయలేకపోయారు. మీ ఇంట్లోనే మీ బ్రదర్ అచీవ్ చేసింది నువ్వు అచీవ్ నిజం. చేయలేకపోయారు. సో ఇండివిడ్యువల్‌గా ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటది కాబట్టి అది వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్‌గా రికగ్నైజ్ చేసుకుంటే డెఫినెట్‌లీ ఒక మంచి ఇలాంటి రికార్డ్ అయితే ఉంటది. అంతే కదా! ఆ! సో నీలో అదర్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. అంటే టేబుల్సే కాకుండా చెస్‌లో కూడా మంచిగా నేర్చుకుంటున్నావు. అండ్ స్టేట్ లెవెల్‌కెళ్ళావు గదా! సో మరి నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? మన ఇండియా నుంచి ప్రజ్ఞానంద. ప్రజ్ఞానంద. ఆయన చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడు. అవును. చెస్ అనేది ఇప్పుడు అందరూ ఫోకస్ చేస్తున్నారు. మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది నేర్చుకుంటున్నారు గూడా. సో ఏంటి అబౌట్ చెస్ అంటే ఏం చెప్తావు? చెస్ అంటే ఒక కాలిక్యులేషన్ గేమ్ లాంటిది. హ్మ్. అది ఆడుతుంటే మనకు మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతది. హుహు. అంటే ఎగ్జాంపుల్ దాంట్లో ఆడుతుంటే ఫస్ట్ 4, 5 మూవ్స్ నెక్స్ట్ అడ్వాన్స్‌గా ఆలోచించడం అట్లాంటివి. సో మెమరీ పవర్‌ని పెంచిద్దంటావు. ఆ! అంతే గదా! సో చెస్ నేర్చుకోవడం వల్ల అకాడమిక్స్‌లో గూడా మంచిగా ఉంటది మనకి. అవును. ఓకే. సో నువ్వు శివాజీ బుక్స్ కూడా చదువుతావు అని చెప్పావు గదా! బుక్స్ కూడా చదువుతుంటావు గదా! ఏం బుక్స్ చదువుతుంటావు? మైథలాజికల్ స్టోరీస్ అట్లా హుహు. పురాణాలు అవి. హుహు. అండ్ నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చూసాను. నువ్వు మహాభారతము, భగవద్గీత ఇవి కూడా మంచి అంటే చదివేసావు అని కూడా విన్నాను నేను. ఆ! ఏంటి భగవద్గీత ఎప్పుడు చదివేసావు? మహాభారతం ఎప్పుడు చదివేసావు? మహాభారత అవి సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటాయి. సెకండ్ స్టోరీస్ అంటే. క్లాస్‌లోనే చదివేసావా? ఆ! మహాభారతం కంప్లీట్‌గా? ఆ! అంటే అర్థమవుతదా? అది చదవడం నీకు అప్పుడు అర్థమయ్యేదా? గుర్తుంటది. గుర్తుంటది. భగవద్గీత? భగవద్గీత చదవలే. హుహు. రామాయణ అవి. రామాయణం ఇవి. ఎందుకు మిథాలజీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది నీకు? నాకు చిన్నప్పటి నుంచి
భక్తివి స్టోరీస్ అట్లాంటివి ఇష్టం. స్పిరిచువల్ గా ఉంటావా మంచిగా? ఆ, స్పిరిచువల్ గా ఎక్కువ ఏ గాడ్ ని ప్రే చేస్తుంటావు? కృష్ణ. కృష్ణ. ఓకే. సో అంటే రామాయణం గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తావు? రామాయణంలో రాముడు అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పింది అసలు మాట జవదాటడు. ఆ, అంటే డిసిప్లిన్. డిసిప్లైన్ ఉంటాడు. సో రాముడి నుంచి చాలా నేర్చుకున్నావు అయితే. డిసిప్లైన్ నేర్చుకున్నావు, పేరెంట్స్ మాట దాటొద్దు అని నేర్చుకున్నావు. గ్రేట్. సో మహాభారతం? మహాభారతం అనేది పెద్ద స్టోరీ. సో ఒక్కసారి మనం మళ్ళీ మన టేబుల్స్ దగ్గరికి వస్తే, శివాజీ మంచిగా టేబుల్స్ చెప్పేశాడు రివర్స్ లో అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు నిన్ను. అండ్ దట్టు కొంతమంది ఏమంటున్నారంటే లేదు శివాజీ బట్టి పెట్టేశాడు అని అంటున్నారు. సో మరి వాళ్ళ కోసం లేదు శివాజీ కష్టపడి అవన్నీ గుర్తు పెట్టుకున్నాడు అని చెప్పడం కోసమైనా నేను కొన్ని టేబుల్స్ అడుగుతాను, ర్యాండమ్ గా వాల్యూస్ అడుగుతాను, చెప్పేస్తావా మరి? చెప్తా. చూద్దాం. సో 45 into 8 360. ఓ మై గాడ్. సో 48 into 9 432. కరెక్ట్. 47 into 5 235. 35 into 4 140. కరెక్ట్. ఎస్. 32 into 5 160. ఓ గ్రేట్. 29 into 6 174. కరెక్ట్. ఎస్. చాలా కరెక్ట్ గా చెప్పావు శివాజీ. నన్ను 18 8 అడిగినా కానీ నేనైతే చెప్పలేను. బట్ నువ్వు టేబుల్స్ 50 టేబుల్స్ 1 to 50 టేబుల్స్ లో ర్యాండమ్ గా ఏ వాల్యూ అడిగినా చెప్తున్నావంటే నువ్వు మెమరీ పవర్ లో గుర్తుపెట్టుకున్నావు. అవి నువ్వు ఎక్కడ బైహార్ట్ చేయలేవని మాకు అర్థమైపోయింది. నిజంగా గ్రేట్. అంటే అంత టేబుల్స్ అనేది నిజంగా హార్డ్ థింగ్. అంటే వేరే సబ్జెక్ట్స్ వేరు కానీ ఈక్వేషన్స్ అనేవి చాలా హార్డ్ థింగ్. అవి గుర్తుపెట్టుకోవడం, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం, వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం అని దట్ టు రివర్స్ లో అనేది హార్డెస్ట్ థింగ్. బట్ నువ్వు రికార్డ్ని అయితే బ్రేక్ చేసేసావు. నిజంగా ఎంత లక్కీ శివాజీ నువ్వు. యాక్చువల్లీ పిల్లలు ఏదన్నా అచీవ్ చేయాలని పేరెంట్స్కి చెప్తే సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్స్లో చాలా మంది ఉంటారు. బట్ నీకు ఒక ఐడియా ఇచ్చి, నీకు ఒక పుష్ ఇచ్చి, ఈరోజు నీకంటూ ఒక ఐడెంటిటీ, నిజంగా శివాజీ అని ఈరోజు గూగుల్లో కొడితే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు ఉంది అనేది ఎంత బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా. నిజంగా నీకు అలాంటి గ్రేట్ ఫాదర్ ఉన్నారు. సో ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు? ప్రౌడ్ గానే ఫీల్ అవుతా కదా, లక్కీ కదా నువ్వు. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా శివాజీ సక్సెస్ స్టోరీ. నిజంగా ప్రతి పిల్లలకి అంటే పిల్లలందరికీ ఇలాంటి పేరెంట్స్, శివాజీ గారు లాంటి పేరెంట్స్ ఉంటే నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వాళ్ళ సక్సెస్ని అచీవ్ చేయొచ్చు. వాళ్ళ ఫాదర్ ఎంతో సపోర్ట్గా ఉండి దగ్గరుండి తను ఈరోజు ఇంటర్నేషనల్ రికార్డ్ ఆఫ్ బుక్స్ వరకు తీసుకెళ్లారు. సో పిల్లల తల్లిదండ్రులు కూడా ఇలా సపోర్ట్గా ఉండి వాళ్ళ పిల్లలు ఏం అవ్వాలి అని అనుకుంటున్నారో తెలిసి అసలు వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన ఇండియాలో ఎంతోమంది యంగ్స్టర్స్ సక్సెస్ని రీచ్ అవుతారు. సో దట్ ఈస్ శివాజీ సక్సెస్ స్టోరీ అండి. కీప్ వాచింగ్ ఎన్టీవీ ఫర్ న్యూ అప్డేట్స్.